లష్కర్ బోనాలు ధూంధాంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటలకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి పూజలు చేశారు పూజారులు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, తొలి బోనం సమర్పించారు. జాతరకు జీహెచ్ఎంసీ జలమండలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 132 సీసీ కెమెరాలతోటి నిఘా పెట్టారు పోలీసులు. 5 భారీ స్క్రీన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. లష్కర్ కు వచ్చే భక్తుల కోసం 100 బస్సులు ఏర్పాటు చేసింది ఆర్టీసీ. వీవీఐపీలను అమ్మవారి ఆర్చి గేట్ నుంచి అనుమతిస్తున్నారు. కుంకుమ బొట్లందం ఎలుగుతాంటే దీపాంతం ఎర్రమట్టి పిడుసలే ఎత్తగా రాగం పల్లె పల్లె పావురంగ ఎత్తను పోనం పిల్లెం పల్లెం కుడుకలు బెల్లం తర్వాతన యాపకమలు చేసెను గానం పిల్లెం పల్లెం షావల కాలం మెరుస్తాంది తెలంగాణ తలపై కోణం మా పాడి పంటలే సక్కంగా చూడు డోల్. లష్కర్ బోనాల దగ్గర నుంచి ఇంకెన్ని వివరాలు రాధికను అడిగి తెలుసుకుందాం. రాధిక చెప్పండి, ఉజ్జయిని మహంకాళి గుడిలో సందడి ఎట్లుంది? మనకు జానపదుల పండుగ మొత్తం మన సంస్కృతి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మొత్తం మనకు బోనాల పండుగల్లోనే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం చూసిన వెనకాల ఉజ్జయిని మహంకాళి టెంపుల్ మొత్తం పూలుతో మంచిగా అలంకరించారు. ఇలా సికింద్రాబాద్ అంతా కూడా బోనాల పండుగ హడావిడి కనిపిస్తుంది. జోర్దార్గా నడుస్తున్నాయి బోనాలు. ఏడ చూసిన వేప మండలు, పసుపు కుండలే కనిపిస్తున్నాయి మనకు. ఇంకా మంచిగా తయారైన ఆడవాళ్ళు చక్కగా బోనాలు ఎత్తుకొని ఎంతో నిష్ఠగా అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇప్పుడు బోనాల క్యూ లైన్ చూస్తున్నాము. సో మొత్తం ఈ లైన్ మొత్తం మనకి బోనాలు ఎత్తుకునే వాళ్ళు, అదేవిధంగా ఒడిబియ్యం ఎవరైతే తీసుకొస్తారో అమ్మవారికి చీర ఇవన్నీ తీసుకొచ్చే వాళ్ళకు కేవలం వాళ్ళకు మాత్రమే ఈ లైన్ సపరేట్గా పెట్టిండ్రు. మామూలు దర్శనం వాళ్ళకి మాత్రం అటువైపు ఉంది. అడుగుతాము, ఈ బోనం మనకు చాలా వెరైటీగా అంటే పూలు కూడా వేసిండ్రు. మామూలు పసుపు కుంకుమ వేస్తాం, కలర్ఫుల్గా ఉంది. అండ్ పువ్వులు కూడా వేసిండ్రు. ఎట్లా తయారు చేసిండ్రు అడుగుతాం. ఎలా తయారు చేశారండి బోనం? పువ్వులు ఎట్లా బేబీ కిక్ ఉంటుంది కదండి, దాంతో మీ కళ అంతా దాంట్లో చూపించేసిండ్రు. అవును మరి. పరమాన్నము, పోలేలు ఉంటాయి, ఆకుకూర, మళ్ళా పచ్చన్నం ఉంటుందండి. స్వీటు హాట్ అన్ని అందులో ఉంటాయండి. అన్ని అందులో పెట్టేసి ముక్కు పుడక పెట్టిరు, అన్ని తయారు చేసారు కదా. ఎంత టైం పట్టింది మీకు? 1.5 అవర్. మరి ఎంతసేపటి నుంచి లైన్లు ఉన్నారు? నేను 2 hours అవుతుందండి. చలి లాగేస్తుంది మాకైతే. ఛాన్స్ అయిపోయింది ఇప్పటికైతే. ఇంతసేపు అంటే ఇదే ఫస్ట్ ఇంతసేపు మేము ఉన్నామంటే. సరే మరి 2 months అయిపోయింది సార్ లైన్ అయితే. సో అది మనకి చాలాసేపటి నుంచి లైన్లో ఉన్నాము అని చెప్తున్నారు. బోనాలను ఎత్తుకొని అంటే కేవలం బోనం తయారు చేయడం కోసమే, దాని డెకరేషన్ కోసమే 1.5 hour పట్టింది అని చెప్తున్నారు. అయినా కూడా అంటే ఇలాంటి బోనాలు నేను పొద్దున్న నుంచి చూస్తున్నా కదా, ఎన్నో కనిపిస్తున్నాయి. అంటే రకరకాల 4 ఘటం అంటూ ఉంటాము. 4 కుండల్ని ఎత్తుకొని కూడా డాన్స్ వేస్తూ సిగాలుగుతూ అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి వస్తున్నారు. అలాగేంచి గింత కూడా శాఖ బయటికి వణుకుతలేదు. అంతా వాళ్ళు పర్ఫెక్ట్గా అమ్మవారి కోసం వేప మండలు పట్టుకొని షిగాలొగుతూ అమ్మవారి బోనం ఎత్తుకొని లైన్ లో నడుచుకుంటూ వెళ్లే వాళ్ళని చూస్తున్నా. ఇక మామూలుగా చిన్న పిల్లలు కూడా చిన్న బోనాలు తీసుకొని మంచిగా తయారై బోనం ఎత్తుకొని అమ్మవారి కోసం వస్తూ ఉన్నారు. ఇక అక్కడ మనం చూడొచ్చు, చాలా మంది తాంబాలంలో అమ్మవారి కోసం ఒడిబియ్యం తీసుకెళ్తా ఉన్నారు. ఇక బోనాల కుండలు కూడా ఇప్పుడే కొంచెం లైన్ కొంచెం ఫాస్ట్ గా కదులుతూ ఉంది. కేవలం పసుపు మాత్రమే కాదు, కొన్ని కుండల్ని చూస్తే మొత్తం కుంకుమ రాసి దాని మీద అమ్మవారి బొమ్మ సునేరుతో వేస్తున్నారు. ఇక అన్ని కలర్స్ మనకి ఇక హోలీలా కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏంటంటే 4 కుండలు పెట్టుకున్న వాళ్ళైతే కింద ఒక కలర్ కుండకు వేసి దాని మీద మళ్ళీ వేప మండలు పెట్టి దాని మీద ఇంకో కలర్ కుండకు వేసి అట్లా మొత్తం 4 అంచెలంచెలుగా 4 కుండలు పెట్టి స్పీడ్గా ఒక చెర్నకోళ్ళ చేతిలో పట్టుకొని అమ్మవారి దర్శనం కోసం వెళ్తా ఉన్నారు. ఇక
బోనాల పండుగ ఇతిహాసం పురాణాల కోసం వస్తే గనక అంటే ఏ వైదిక పురాణాల్లో ఏ ఇతిహాసాల్లో కూడా మనకు బోనాల పండుగ గురించి లేదు. కాకపోతే దీనికి 200 ఏళ్ల చరిత్ర పైనే ఉంది అని చెప్తారు. కాకతీయ రాజు కూడా అప్పట్లో అమ్మవారికి బోనం చేసేవాడు. కాకతీయ ప్రతాపరుద్రుడు అమ్మవారికి బోనం చేసేవారు అని చెప్తారు. ఇక 1800 సంవత్సరాల్లోనే అప్పట్లో ఈ ఏరియా అంతా కూడా కలరా ప్రబలి అందరు చనిపోతూ ఉంటే ఇక్కడ నుంచి మధ్యప్రదేశ్ వెళ్ళిన ఉజ్జయిని అక్కడ వెళ్ళిన అప్పయ్య అనే మిలిటరీ ఉద్యోగి అక్కడ అమ్మవారికి మొక్కుకున్నాడు. కలరా వ్యాధి ఇవన్నీ కనుక తగ్గిపోతే ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ కట్టె విగ్రహాన్ని ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్న చోట కట్టె విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దాని తర్వాత కొన్నాళ్ళకి పక్కనే ఉన్న బావి రిపేర్ చేస్తుంటే మాణిక్యాల దేవి విగ్రహం బయటపడింది. ప్రస్తుతం మహంకాళి దేవి పక్కన మాణిక్యాల దేవి విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది. సో ఇద్దరు దేవతలు కూడా దాదాపు 200 ఏళ్ల పైన సంవత్సరాల నుంచే ఇద్దరు కూడా పూజలు అందుకుంటా ఉన్నారు. చూస్తా ఉన్నాం మనం ఇంకొక బోనం కుండ కూడా మంచిగా తయారు చేసి కళ్ళు ముక్కు బొట్టు అన్ని పెట్టి బోనం కుండకి అవన్నీ పెట్టి తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ ఎట్లా తయారు చేసిర్రు? మస్తుంది బోనం మంచిగా తయారు చేసిర్రు. ఎంతసేపు పట్టింది తయారు చేయడానికి? 2 hours పట్టింది. మరి దీనికే 2 hours పట్టింది. మీరు ప్రసాదం ఇవన్నీ చేయాలి కదా, ఎంతసేపటి నుంచి ఎట్లా ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు? మార్నింగ్ 3 o'clock లేసినాము, అప్పటి నుంచి స్టార్ట్. ఏం పెట్టారు లోపల? అన్నం వండి అందులో పెరుగు బెల్లము వేసి ఇదంతా మీరే తయారు చేసిరు మీ ఓన్ గా? మా ఓన్ గానే ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తాం. ప్రతిసారి ఇట్లనేనా? దీంట్లో కూడా డిఫరెంట్ టైప్ ట్రై చేస్తూ ఉంటారా? డిఫరెంట్ ఎవ్రీ ఇయర్ చేంజింగ్ చేస్తుంటాం కొద్దిగా. సో మీ యొక్క టాలెంట్ అంతా కూడా దీన్ని తయారు చేయడంలో చూపిస్తూ ఉంటారు. అవునండి. ఓకే, అంటే అమ్మవారిని అంటే బాగా నమ్మిక మీకు? చాలా నమ్మకం అండి. అమ్మవారు కోరుకున్నదల్లా తీరుస్తుంది. మేము ఇటు పక్కకే ఉంటాము, మాకు ఏ సమస్య వచ్చినా అమ్మవారి దగ్గర వచ్చి మొక్కుకుంటాము. చాలా మహిమగల తల్లి ఈ అమ్మవారు. ఏం కోరుకున్నా తీరిపోతుంది. ఏం కోరుకురు ఈసారి? మరి చెప్పొద్దు కదండి అలా. అందరం మంచి కోరుకున్నాం అని చెప్తే అయిపోయిగా, అంతే కదా? ఓకే, ఎంతసేపు నిలబెడితే కాళ్ళు వస్తున్నాయి మాకు. ఎంతసేపు అయిందమ్మా నిలబడబట్టి? 2-3 గంటలు అయింది. ఒక్క పొద్దుతోటి వస్తాం అమ్మ దగ్గర. మాకు చక్కెర వస్తుంది పొద్దు నుంచి నిలబడి. ఇక మనం చూసుకుంటే కనుక మామూలుగా కేవలం మట్టి కుండలు మాత్రమే కాదు, బిందెలకు కూడా ఇంట్లో ఉన్న మామూలుగా ఇత్తడి బిందెలకు రాగి బిందెలకు వాటిని మంచిగా కడిగి పూజించి పసుపు రాసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇక వేప మండలతో అలంకరించి పైన దీపం పెట్టి అట్లనే నిష్టతోని అంటే ఉపవాసం బోనం ఎత్తే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపవాసం చేసి తీసుకొని వస్తారు. ఉపవాసం ఉండి అమ్మవారికి బోనం చేయాలి కాబట్టి బోనం అమ్మవారికి సమర్పించిన తర్వాత వాళ్ళ ఉపవాసాన్ని వదులుతారు. ఇక ఈడ లైన్లో అయితే ఒక 2-3 గంటల టైం పడుతుంది అని చెప్తున్నారు బోనం అమ్మవారికి సమర్పించి మా మొక్కు చెల్లించేంత వరకు. అయినప్పటికీ బయట మనం చూస్తుంటే కనుక సెక్యూరిటీ విషయంలో కానీ ఇక్కడున్న ఏర్పాట్ల విషయంలో కానీ మంచిగానే ఉన్నాయి. అంటే బయట చాలా చెక్కింగ్స్ తర్వాతే, అంటే కేవలం బోనాల లైన్లోకి బోనాల వాళ్ళు వెళ్ళాలని చెప్పినప్పటికీ కూడా కొంతమంది ఇక వాళ్ళతో పాటు అన్నట్టుగా కొంతమంది వస్తున్నారు, కొంతమంది మామూలు దర్శనం లైన్లో వస్తున్నారు. ఇక ఒడిబియ్యం పోస్తున్నారు. ఇంకా సెక్యూరిటీ వైజ్ చాలా బాగానే ఉంది. ఇక ఇప్పటి వరకు దాదాపు 5 lakhs పైనే అమ్మవారిని దర్శనం చేసుకున్నారు అని చెప్తున్నారు. ఇంకా రేపు కూడా ఉంటుంది మనకు రంగం భవిష్యవాణి, రేపు కూడా ఉంటుంది. అంటే ఇక్కడ క్రౌడ్ ఎక్కువ కాకుండా కొంతమందిని మాత్రమే వదులుతూ ఉన్నారు. మనకి ఇక్కడ బోనాలన్నీ ఒక చేటుకు వస్తాయి, మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా కేవలం కొంతమందిని బోనాల్ని కొన్ని అయిన తర్వాతనే వదులుతా ఉన్నారు. ఇక్కడ ఇంకొక అమ్మ ఉంది, మాట్లాడదాం. ఎట్లా తయారు చేసిరు? మొత్తం బండారు రాసినట్టు అంతేనా? బండారు రాసిరా బోనంకి? మొత్తం ఏం రాసిరు? ఎట్లా తయారు చేసిరు చెప్పురు నాకు. బండారు పెడతాము, బోనం బాది పెరుగు సాక బెల్లం పెట్టు, నీళ్ళు పెరుగు. అవును, చేస్తాం ఇక్కడనే కుటుంబస్తే. ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడనే.
సో మొత్తానికి మన బోనాల పండుగ అయితే ఇప్పటి వరకు ఎంతమందో మహిళలు బోనాలు ఎత్తుకొని వస్తున్నారు. మామూలుగా వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళ లెక్క అయితే లెక్కలేదు. ఎంతో మంది మనకి అక్కడ దర్శనం దాంట్లో కనిపిస్తారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, కేవలం మనకు చుట్టుపక్కల ప్రాంతాలని కాదు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఇప్పటి వరకు కేవలం అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళు. ఇక్కడ చుట్టుపక్కల చాలా గుళ్ళు ఉన్నాయి, అంటే ఉమ్మడి దేవాలయం అంటారు కదా, వాటికించి కూడా మనకి బోనాలను తీసుకొని వస్తున్నారు. బోనాల్ని తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. అక్కడ వాళ్ళకి లైన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ అమ్మవారికి సమర్పించేలోపు దాదాపు ఒక 2-3 గంటల సమయం అన్న పడుతుంది అని చెప్పారు. అయినప్పటికీ లైన్ తొందరగానే కదిలినప్పటికీ కూడా ఒక 2-3 గంటల సమయం పడుతుందని అయితే చెప్తున్నారు. ఇక ఇక్కడ మామూలుగా క్యూ లైన్ ఉంది. మరి ఇక్కడ వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఎంతసేపటి నుంచి లైన్లు ఉన్నారు, ఏడికేం చేస్తారు. హాయ్ హాయ్ అక్క, మేము మల్కాజ్గిరి నుంచి వచ్చాము. మేము లైన్లో నిలబడి కనీసం 4-3 అవర్స్ అవుతుంది. మాకు ఇంకా నెట్టెడ్ డ్రెస్ తోటి చాలా కష్టం అవుతుంది. చాలా మంచిగా పట్టులాగా వేసుకొని రావద్దా? కానీ ఏ డ్రెస్ వేసుకున్నా కంజెస్ట్ గానే ఉంటుంది, అందుకనే రాగానే పంపించాలి కదా. ఎక్కడి నుంచి వచ్చారండి? మల్కాజ్గిరి. ఎలా అనిపిస్తుంది మీకు దర్శనం? ఈ లైన్ పొడుగున ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి? పర్వాలేదు, లేదు లేదు ఎవ్రీ ఇయర్ వస్తాను నేను. చాలా హ్యాపీగా ఉంది. ఈ అంటే కంపేర్ టు యునైటెడ్ ఆంధ్ర కంటే తెలంగాణ వచ్చాక చాలా బాగున్నాయి ఏర్పాట్లు. చాలా అంటే చాలా బాగున్నాయి. వాటర్ ఫెసిలిటీ కానీ, మెడికల్ ఫెసిలిటీ కానీ, ఎనీ పోలీస్ సెక్యూరిటీ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అవును అవును, పర్వాలేదు. అమ్మవారి కోసం ఆ మాత్రం కష్టపడాలి కదా, కష్టపడుతున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారండి? బోయినపల్లి నుండి. ఫస్ట్ టైమా? లేదు, సెకండ్ టైం వస్తుంది. పోయినాడు వచ్చిండ్రా? ఎట్లా అనిపించింది దర్శనం చేసుకొని పోయినాక? చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట నుంచి వస్తారా? ఓకే. ఆదివారం మస్తు బోనాల జాతర ఉంటది, మస్తు రష్ ఉంటది అని తెలుసు కదా. అమ్మవారి దర్శనం ఈ రోజే చేసుకోవాలనుకున్నారా ఏంది? ఈ రోజు చాలా పవర్ఫుల్ కదా అమ్మవారు, కోరిక నెరవేరుతుందని వచ్చాం. ఏంటమ్మా చెప్పండి. ఈ రోజే ఫస్ట్ టైం రావడమా మీరు? యాదగిరిగుట్ట ఇదే ఫస్ట్ రావడం. ఓకే. బోనాల పండుగ అంటే మనం అమ్మవారికి సమర్పించే భోజనము అంటా ఉంటారు కదా. సో పరమాన్నము వండి పెరుగు నెయ్యి అన్ని నైవేద్యం చేసి బోనం మంచిగా తయారు చేసుకొని తీసుకొని రావాలి. అది మామూలుగా వస్తున్న వాళ్ళు అంటే ఎంతసేపు లైన్లు ఉన్నా పర్వాలేదు, అమ్మవారి దర్శనం అయితే మంచిగా అనిపిస్తుంది. అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలు. ఈ రోజు అమ్మవారి దర్శనం చేసుకోనికి కొన్ని గంటలైనా వెయిట్ చేస్తామని చెప్తున్నారు. సో వీళ్ళు చెప్పే మాట విన్నారు కదా. దాదాపు అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే అమ్మవారి దర్శనం ఇంకా కాలేదు, ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఈజీగా వాళ్ళ గుడి దగ్గర పోవాలంటే కనుక. ఒక 3-4 గంటల టైం పడుతుంది అని చెప్తున్నారు. ఇక్కడే చూడొచ్చు మనం. ఈ రోలోనే 1, 2, 3 రోస్ ఉన్నాయి. ఇందులో 2 రోస్ ఉన్నాయి, అందులో 2 రోస్ ఉన్నాయి. మొత్తం 4 రోస్ గా కనిపిస్తున్నాయి. ఇదే రో ఒక్కొక్క చోటి కంటే కొంచెం కంజెస్టెడ్ ఏరియా దగ్గరకు పోయినప్పుడు ఒక్క రోగా మారుతుంది, మళ్ళీ కొంచెం ఫ్రీ అయిన తర్వాత 2 రోలుగా అవుతుంది. కానీ మొత్తానికైతే కొన్ని చోట్ల కొంచెం ఎక్కువ రష్ ఉన్నట్టుగా అనిపించిన ఈ ఏరియా కూడా అట్లాంటిది, అంటే చాలా కంజెస్టెడ్ గా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏర్పాట్లు అయితే మంచిగా చేశారు. మనం చూడొచ్చు అందరూ తొట్టెలు పట్టుకొని పోతారు. సో వాళ్ళు మొక్కుకున్నారా, ఏం చేసారు, తొట్టెలు ఎందుకు అడుగుతాం? మీరు తొట్టెల గురించి చెప్తారా నాకు? తొట్టెల మేము దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చినామండి. మేము గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ తొట్టెలు తీసుకొని వస్తాము. మా పిల్లలు పెద్దలు అందరం వచ్చినాము. మేము చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా 100 మెంబర్స్ వచ్చినామండి. ఇక్కడ నుంచి అక్కడ దాకుంది మా లైను. మొక్కు తీరింది. అమ్మవారు కోరిన కోరికలు జరిగినాయి. మా మంచి హస్బెండ్ దొరికిండు, మా మంచి 2 పిల్లలు పుట్టిండ్రు. మంచిగా సంతోషంగా ఉన్నాము. మా ఫ్యామిలీ అంతా జాయింట్ ఫ్యామిలీ, మేమంతా సిస్టర్స్ ని, మా సిస్టర్ ఇన్ లాస్ అందరం ఉన్నాము. మొత్తానికి అదే మొత్తం ఫ్యామిలీ. అందుకనే మన తెలంగాణ పండుగల్లో మనకి ఇదే కనిపిస్తుంది, గుంపు జీవనం. ఎట్లా అంటే ఆ సామూహిక తత్వం ప్రతి ఒక్కటి కూడా. బతుకమ్మ పండుగ తీసుకోవచ్చు, మనం బోనాల పండుగ తీసుకోవచ్చు. అందరం కుటుంబం కలిసి గుళ్ళకి వెళ్ళడము, లేదంటే ఆ వేడుకొని చక్కగా జరుపుకోవడం. బోనాల పండుగ అయినా బతుకమ్మ పండుగ అయినా ఎవరైనా సరే ఇంటికి ఆడబిడ్డను పిలిపించుకొని బోనాలు చేయడము, లేదంటే అత్తగారింటికి ఆడబిడ్డలను తీసుకొచ్చుకొని బోనాల పండుగ చేసుకోవడం. ఈ యొక్క ఉత్సాహభరితమైన వాతావరణం కనిపిస్తుంది మనకి పండుగ ఉన్న రోజులే. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ 4 వారాలు కూడా, అంటే ఏదైనా ఒక పండుగ వస్తే మనకు 1 రోజు 2 రోజులు, కాకపోతే బోనాల పండుగ తీసుకుంటే కనుక మనకు 4 వారాలు కూడా మనకు ఇదే కోలాహలం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా అయితే 3వ వారం లష్కర్ బోనాలలో ఇక చూస్తున్నాం మనం, ఇంత పండుగ వాతావరణమే కనిపిస్తూ ఉంటుంది. ఇక మనం ఇంతకుముందు నేను చెప్పినట్టు బోనాల విశిష్టత గురించి, ఒకప్పుడు జరిగిన కాకతీయ రాజు
ఫస్ట్ బోనం అంటే అప్పుడు కాకతీయ రాజు బోనం సమర్పించడం గురించి, దాని తర్వాత ఇక్కడ లష్కర్లో అమ్మవారి ప్రతిష్ఠ గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే అమ్మవారు ఎందుకు ప్రతిష్ఠించారు? కేవలం కలరా వ్యాధి నయం చేసింది, దాని తర్వాత అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠిస్తాను అని చెప్పేసి ఆయన మొక్కుకున్నాడు. దాని ద్వారా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఉన్న గుడి అయితే స్వాతంత్రం తర్వాత దీన్ని డెవలప్ చేశారు అని చెప్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు ఎన్నో బోనాలు వచ్చాయి, మొత్తం అలంకరించి వేప మండలు పెట్టి ప్రత్యేకమైన బోనాలుగా మనం చెప్పుకోవచ్చు. వీటిని కుండ మీద కుండ పెట్టుకొని ఆడుతూ వచ్చారు. ఒకసారి చూద్దాం, వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు ఇంత బరువు పెట్టుకొని వచ్చారు కదా, ఏమి మీకు బరువు అలా చూడొచ్చు. మనము మొత్తం అమ్మవారి దాంట్లోనే ఉండి, అంటే అమ్మవారు పూనింది అని చెప్తారు, వాళ్ళ దాంట్లోనే ఉండి ఆ మైకంలోనే ఉండి అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉన్నారు వీళ్ళు. ఈ బోనాలన్నీ కూడా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించిన తర్వాత వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటా ఉన్నారు. కెమెరా పర్సన్ మిథున్తో రాధిక, విజిట్స్.